మీలో మై వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారనుకుంటున్నాను. జీవుల ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతాయి అనే ఈ టాపిక్ మీద ఒక స్మాల్ ఇంట్రడక్షన్ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది. ఆ వీడియో చూడకపోతే కనుక దీనికి 2 వీక్ కంటిన్యూ చేయడానికి అది ఒకసారి చెక్అవుట్ చేసి ఇది ఒకసారి వినేయండి. వైవిధ్య ప్రాముఖ్యత. జీవుల జనాభా వాటి ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగించి ఆవరణ వ్యవస్థలో నిర్ధారిత ప్రదేశాలు లేదా నిచ్చెన నిండుతుంది. ప్రత్యుత్పత్తి సమయంలో జరిగే స్థిరమైన DNA కాపీస్ ఏకరూపత ఆ జీవి నిర్దిష్ట ఆవాసంలో నిచ్చె ఉపయోగించడానికి అనుమతించే శరీర రూపకల్పన లక్షణాలు నిర్వహణకు ప్రధాన అంశంగా చెప్పవచ్చు. అందువల్ల ప్రత్యుత్పత్తి అనేది జాతుల జనాభా స్థిరత్వంతో ముడిపడి ఉంటుంది. అయితే జీవుల నియంత్రణ లేని కారణాల వల్ల నిర్దిష్ట ఆవాసాలు నిచ్చెలకు మారవచ్చు. భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడం లేదా తగ్గడం, నీటి మట్టాలు మారడం లేదా ఉల్కలు ఢీకొనడం వంటి కారణాలు కొన్ని ఉదాహరణలుగా తీసుకొనవచ్చు. ప్రత్యుత్పత్తి చేసే జీవులు జనాభా ఒక నిర్దిష్ట నిచ్చెకి అనుకూలంగా ఉన్నప్పుడు మరియు ఆ నిచ్చెలో తీవ్రమైన మార్పులు జరిగినట్లయితే ఆ జీవుల జనాభా తుడిచిపెట్టుకుపోతుంది. ఒకవేళ ఈ జనాభాలోని కొన్ని జీవులలో కొన్ని వైవిధ్యాలు ఉన్నట్లయితే అవి మనుగడ సాగించడానికి కొంత అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక రకమైన బ్యాక్టీరియా జనాభా సమశీతోష్ణ నీటిలో నివసిస్తూ ఉన్నది అనుకుందాం. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం వలన నీటి ఉష్ణోగ్రత పెరిగితే ఈ బ్యాక్టీరియాలో ఎక్కువ భాగం చనిపోతాయి. కానీ వేడికి నిరోధకత పొందిన కొన్ని రకాల మాత్రం మనుగడకు సాగిస్తాయి మరియు పెరుగుతాయి. కాబట్టి వైవిధ్యం కాలక్రమేణా జాతుల మనుగడకు ఉపయోగకరంగా ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోతే గనక నా కోసం ఒక లైక్ చేయండి. ఒకే జీవిలో జరిగే ప్రత్యుత్పత్తి పద్ధతి అంటే ఫర్ సపోజ్ ఒక ఈస్ట్ అంటే మొదటి సందర్భంలో ఈస్ట్ పెరిగే విధానాన్ని రెండో సందర్భంలో రొట్టె బూజు పెరిగే విధానంలో పోల్చి తేడా చూడొచ్చు, గమనించవచ్చు కూడా. ప్రత్యుత్పత్తి ప్రక్రియలు పనిచేసే సందర్భాన్ని చర్చించిన తర్వాత వివిధ జీవులు వాస్తవంగా ఎలా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయో ఇప్పుడు పరిశీలించుకుందాం. వివిధ జీవుల ప్రత్యుత్పత్తి పద్ధతులు వాటి శరీర నిర్మాణంపై ఆధారపడి ఉంటాయి. అయితే విచ్చితి అంటే ఏకకణ జీవులలో ఒక కణ విభజన లేదా విచ్చితి కొత్త జీవుల ఉత్పత్తికి దారితీస్తుంది. విచ్చితిలో విభిన్న పద్ధతులు గమనించవచ్చు. అనేక బ్యాక్టీరియాలు మరియు ప్రోటోజోవాలు కణ విభజన సమయంలో 2 సమాన భాగాలుగా విడిపోతాయి. విభజన సమయంలో అమీబా వంటి జీవులు 2 కణాల విభజన ఏ తలాలైనా జరగవచ్చు. 2 కణాల విభజన ఏ తలంలోనైనా జరగవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఎగ్జాంపుల్కి ఉదాహరణకి ఏం చెప్పుకోవచ్చు అంటే అమీబాలోని ద్విత విచ్చితి ఒకసారి పరిశీలించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అదే లిష్మేనియాలోని ద్విత విచ్చితి అయితే ఈ రకంగా ఉంటుంది. అంటే కొన్ని ఏకకణ జీవులు శరీరాలు కొంత ఎక్కువ వ్యవస్థీకృతంగా ఉంటాయి. ఉదాహరణకు లిష్పేనియా అంటే కాల ఆజను కలుగజేసేది. ఇవి కణ యొక్క ఒక చివర కొరడా లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అలాంటి జీవుల్లో ఈ నిర్మాణాలకు సంబంధించి ఒక నిర్దిష్ట దిశలో ద్విత విచ్చితి జరుగుతుంది. మలేరియా, పరన్నజీవి, ప్లాస్మోడియం వంటి ఇతర ఏకకణ జీవులు బహుధ విచ్చితి ద్వారా ఏకకాలంలో అనేక పిల్ల కణాలుగా విడిపోతాయి. అలాగే మరొకటి ఏంటంటే మరోవైపు మనం చూసినట్టుగా ఈస్ట్ పై పెరిగే చిన్న మొగ్గలుగా విడిపోతాయి. అవి కొత్త జీవులుగా పెరుగుతాయి. ఇంకా క్లుప్తంగా ఈ అధ్యయనాన్ని మనం మరో వీడియోలో చర్చించుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.